నమస్కారం మహర్షి భక్తి పీఠం ఛానల్కి స్వాగతం. నాసా ఈ పేరు వినగానే మనకి గుర్తుకొచ్చేవి అంతరిక్ష రహస్యాలు కానీ, చంద్రుని మీద మనిషి అడుగులు, అలాగే మార్స్ మీద తిరిగేటువంటి రోవర్లు కానీ, భూమిని అణువణువున స్కాన్ చేసి శాటిలైట్ కానీ, ఇలాంటి నాసా కన్ను పడని చోటు అంటూ ఈ భూమి మీదనే ఉండదు, అస్సలు ఉండదు అనమాట. కానీ కోట్ల మంది హిందువుల పవిత్ర స్థలమైనటువంటి కైలాస పర్వతం దగ్గరకు వచ్చేసరికి నాసా ఎందుకు సైలెంట్గా ఉంది, ఆ శాటిలైట్ చిత్రాలలో నాసా అసలు ఏం చూసింది, హిమాలయ మంచు పర్వతాల్లో సాక్షాత్తు శివుడి రూపం కనిపించిందా, లేక అదొక ఏలియన్ బేస్ అని కనిపెట్టి ఆ నిజాన్ని మన దగ్గర దాస్తుందా, రండి ఈ వాదనల వెనుకున్నటువంటి నిజాలు ఏంటనేది ఈ వీడియోలో తేల్చేద్దాము. మన మహర్షి భక్తి పీఠం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్రపంచానికి కేంద్రమైనటువంటి పర్వతం మౌంట్ కైలాస్, అదే కైలాస పర్వతం అంటారు. కైలాస పర్వతం పేరు వింటేనే మనకి ఏదో తెలియనటువంటి ప్రశాంతత వస్తుంది. కానీ ఇది కేవలం ఒక మంచు కొండ మాత్రం కాదు, హిందూ, బౌద్ధ, జైన, బాన్ ఇలా 4 మతాలకు చెందినటువంటి విశ్వాసాలకి కేంద్రం అది. అదే యాక్సెస్ ముండి, మనకు ఇది శివుడి ఇల్లు అంటారు. బౌద్ధులకు బుద్ధుడి స్వరూపమైనటువంటి డెమ్చోక్ నిలయము, జైనులకు వారి మొదటి తీర్థంకురైనటువంటి వృషభనాథుడు మోక్షం పొందినటువంటి పవిత్ర భూమి అది. సముద్ర మట్టానికి దాదాపు 6638 మీటర్లు అంటే 21,788 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ పర్వతం నిజానికి ఎవరెస్ట్ కంటే కూడా చాలా చిన్నది. అయినా సరే ఎవరెస్ట్ని సైతం జయించిన మనిషి కైలాసం మీద మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకు? ఈ ప్రశ్నే మన అన్వేషణకు తొలి అడుగు అయింది. ఇక సీక్రెట్ నెంబర్ 1, నాసా చిత్రాలు ఇంకా శివుని ముఖం గురించి మనం చూద్దాం. నాసా కైలాసం గురించి మౌనంగా ఉందా? ఇది చాలామంది నమ్మేటువంటి మాట, కానీ ఇందులో నిజం లేదంటారు. నిజానికి నాసా కైలాస పర్వతాన్ని చాలా స్పష్టంగా ఫోటోలు తీసింది. జనవరి 20, 2003 నాసాకు చెందినటువంటి టెర్రా స్పేస్ క్రాఫ్ట్ తన యాస్టర్ పరికరంతో హై రిజల్యూషన్ చిత్రాలు అయితే తీసింది. ఆ ఫోటోలు పబ్లిక్గా అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి బ్రహ్మపుత్ర, సట్లెజ్ లాంటి గొప్ప నదుల పుట్టుకోకు దగ్గరగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన భౌగోళిక ప్రాంతాన్ని కూడా అవి చూపిస్తాయి అనమాట. అయితే ఈ అసలు గొడవ అనేది ఎక్కడ మొదలైంది అంటే, కొందరేమో ఈ చిత్రాల్లో, ఈ పిక్స్లో ముఖ్యంగా పర్వతం దక్షిణ భాగంలో ఉన్నటువంటి మంచు నీడల వల్ల ఏర్పడిన ఒక ఆకారాన్ని చూపిస్తూ అది ధ్యానంలో ఉన్నటువంటి శివుడి ముఖంలా ఉంది అని చెప్పేసి బలంగా వాదిస్తూ ఉంటారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో అయితే తెగ వైరల్ అయితే అయినాయి. నాసాకు శివుడి కనిపించాడు కాబట్టే ఆ నిజాన్ని బయటపెట్టలేదని చెప్పేసి కథలైతే పుట్టుకొచ్చినాయి. ఇక్కడ మనం ప్యారోడోలియా అనే ఒక సైకలాజికల్ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఇది కొంతమంది ప్రతిపాదించిన ఇది అని ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే, మబ్బుల్లో జంతువుల రూపాలు కానీ ఇలాంటి వాటిలో వెతకడం అనమాట. మన మెదడు తనకు సంబంధం లేని ఆకారంలో కూడా తనకు తెలిసిన ముఖాలని, వస్తువుల్ని వెతుక్కుంటుంది అని చెప్పేసి అంటారు. కైలాసం మీద కనిపించే ఆ ముఖం కూడా ప్యారేడోలియా ప్రభావం అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇది కేవలం కాంతి, నీడ, మంచు పొరల వల్ల యాదృచ్ఛికంగా ఏర్పడిన ఆకారమే తప్ప ఇందులో ఎలాంటి అద్భుతం లేదని చెప్పేసి సైంటిస్టులు చెప్తుంటారు. కొందరైతే పర్వతం మీద మంచు వల్ల ఏర్పడినటువంటి నల్లని గీతలు ఓం ఆకారంలో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఇది కూడా ప్యారేడోలియాకి ఉదాహరణ అని చెప్తుంటారు. కానీ నాసా ఈ పిక్స్ మీద, ఈ ఇమేజెస్ మీద మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, శివుని చూసి భయపడటం కాదు, వాళ్ళ పని భౌగోళిక సమాచారాన్ని సేకరించడం మాత్రమే, దానికి ఆధ్యాత్మికమైనటువంటి వ్యాఖ్యానాలు ఇవ్వడం కాదు అని చెప్పేసి కొంతమంది అంటారు. సీక్రెట్ నెంబర్ 2 చెప్పుకోవాలంటే, మానవ నిర్మితమైన పిరమిడ్ ఇంకా ఏలియస్ బేస్ సిద్ధాంతం ఏంటి అంటే, సరే శివుడి ముఖం కాదనుకుందాం, కానీ నాసా మౌనం వెనుకున్నటువంటి మరో పెద్ద థియరీ కూడా ఉంది. కైలాసం అసలు సహజంగా ఏర్పడిన పర్వతమే కాదని, అది వేల ఏళ్ల కిందట కట్టినటువంటి ఒక భారీ పిరమిడ్ అని చెప్పేసి కొంతమంది గట్టిగా వాదిస్తుంటారు. ఈ వాదనకు కొన్ని కారణాలు కూడా చెప్తుంటారు వాళ్ళు. కైలాస పర్వతం మీద 4 ముఖాలు దాదాపు ఖచ్చితంగా 4 దిక్కుల వైపు చూస్తుంటాయి. దాని ఆకారం ఏంటంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి ఆ గీజా పిరమిడ్లో పోలి ఉంటుందని చెప్పేసి ఈ వాదన వాళ్ళు చేస్తుంటారు. 1999లో ఏం జరిగిందంటే, రష్యాకి చెందినటువంటి ఎర్నెస్ట్ ముల్దాషేవ్ అనే పరిశోధకుడు తన బృందంతో కలిసి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. ఇది ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు అంగీకరించినటువంటి ఒక వాదన అన్నమాట. శాస్త్రవేత్తలు ఎవరు కూడా ఈ రష్యా వాళ్ళ వాదన ఒప్పుకోలేదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే, కైలాసం అనేది ఒక యాక్టివ్ పిరమిడ్ అని, దాని చుట్టూ 100కు పైగా చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఇది మనుషులు కట్టింది కాదని, ఏకంగా ఏలియన్స్ కట్టుకున్నాయి, వాళ్ళు కట్టుకున్నటువంటి పవర్ హౌస్ అని చెప్పేసి కొంతమంది వాదించడం మొదలుపెట్టారు. ఆ పర్వతం కింద శంబాలా అనే రహస్య నగరం ఉందని, అక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానులు, ఏలియన్స్ నివాసం ఉంటారని చెప్పేసి బౌద్ధ గ్రంథాల్లో కూడా ఉందన్నమాట. బహుశా ఈ ఏలియన్స్ బేస్ రహస్యం
దాచడానికి నాసా సైలెంట్గా ఉందా అన్న వాదనలు కూడా తలెత్తినాయి. కానీ శాస్త్రవేత్తలు ఈ వాదనలన్నింటినీ కూడా కొట్టిపారేశారు. నాసా తీసినటువంటి హై రిజల్యూషన్ ఇమేజెస్ని విశ్లేషించినటువంటి భూగర్భ శాస్త్రవేత్తలు కైలాసం యొక్క పిరమిడ్ ఆకారం అనేది లక్షల ఏళ్లుగా ప్రకృతిలో జరిగినటువంటి మార్పుల వల్ల ఏర్పడిందని చెప్పేసి వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారన్నమాట. 2 టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు హిమాలయాలు పుట్టాయని, ఆ క్రమంలో వచ్చినటువంటి రాతి పొరలు కానీ గాలికి మంచుకి కోతకు గురి ఇలా ప్రత్యేక ఆకారంలోకి మారాయని చెప్పేసి వాళ్ళు వివరిస్తున్నారు. ఇది మానవ నిర్మితమే అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా నమ్ముతారన్నమాట. మరి ఈ సమాచారం నచ్చితే ఒక్కసారి ఇలాంటి విశ్లేషణ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వండి మహర్షి భక్తి పీఠం ఛానల్కి. ఇక సీక్రెట్ నెంబర్ 3 ఏంటంటే, ఓకే పిరమిడ్ కాదు, ఏలియన్ బేస్ అంతకన్నా కాదు, కానీ అక్కడ ఏదో అంతు చిక్కనటువంటి శక్తి బలంగా ఉంది అని నమ్ముతారు. దాని మాట ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. అంటే కైలాస పర్వతం దగ్గర దిక్సూచీలు అంటే కంపాసులు సరిగా అసలు పనిచేయవట, GPS సిగ్నల్స్ అస్సలు దొరకవట, ఎలక్ట్రానిక్ వస్తువులు ఆగిపోతాయని చెప్పేసి కూడా కొందరు కథలుగా చెప్తూ ఉంటారు. అందుకే ఆ ప్రాంతం మీద విమానాలు ఎగరవని అదొక నో ఫ్లై జోన్ అని చెప్పేసి చెప్తుంటారన్నమాట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, కైలాసం దగ్గర సమయం అనేది చాలా స్పీడ్గా నడుస్తుందట. అక్కడ ఒక 12 గంటలు గడిపితే మన జుట్టు కానీ గోళ్ళు కానీ 2 వారాల్లో ఎంత పెరుగుతాయో అంత పెరుగుతాయట. అంటే వినడానికైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతకుముందు మిల్లరేపా వీడియోలో కూడా నేను చెప్పాను ఇది. ఈ వాదనలు వెనుకున్నటువంటి సైన్స్ ఏం చెప్తుందని ఒకసారి చూద్దాము. కైలాస ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లల్లో ఇనుము లాంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల అక్కడ బలమైనటువంటి అయస్కాంత శక్తి ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మామూలు కంపాసుల పనితీరుని ప్రభావితం అయితే చేస్తాయి. ఇది చాలా సాధారణమైన విషయం అని చెప్పేసి వాళ్ళు కొంతమంది చెప్తుంటారు. ఇక నో ఫ్లై జోన్ విషయానికి వస్తే దానికి కారణం మిస్టరీ కాదు. టిబెట్ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. పైగా అది పొలిటికల్గా కూడా సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే చైనా ఆక్రమణ ఉంది కాబట్టి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి కూడా అక్కడ సరైనటువంటి ప్రదేశాలు కూడా ఏమీ లేవు. అందుకే చైనా ప్రభుత్వం ఆ మార్గంలో విమానాల మీద కఠిన నిబంధనలు అయితే విధించింది. ఇక టైం వేగంగా గడవడం కానీ గోళ్ళు జుట్టు లాంటివి పెరగడం దాని మీద అయితే వాటి మీద ఇప్పటివరకు అయితే సైంటిఫిక్ ఆధారాలు అయితే దొరకలేదు. ఇది కేవలం ప్రచారంలో ఉన్నాయని చెప్పేసి అని అంటారు. మరి నిజం ఎంత అనేది వాళ్ళైతే ఎవరు కూడా ప్రూవ్ చేయలేదన్నమాట. ఇక సీక్రెట్ నెంబర్ 4 వచ్చేసరికి పవిత్రమైనటువంటి సరస్సులు ఉన్నాయి. ఇక్కడ అధిరోహణ మీద నిషేధం ఎందుకుంది అంటే, కైలాసం పాదాల చెంత 2 అద్భుతమైనటువంటి సరస్సులు ఉన్నాయన్నమాట. ఒకటి మానస సరోవరం ఉంది, రెండోది రాక్షస్థాలు ఉంది. వీటికి చాలామంది వెళ్ళొచ్చారు కూడా మన వాళ్ళు. ఇంకా విచిత్రం ఏంటంటే, పక్కపక్కనే ఈ 2 ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటి లక్షణాల్లో కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే మానస సరోవరం చూస్తేనేమో ఒక స్వచ్ఛమైనటువంటి నీటితో ఎప్పుడు ప్రశాంతంగా జీవంతో కళకళలాడుతూ ఉంటుందట. గుండ్రంగా సూర్యుడిలాగా కనిపించేటువంటి ఈ సరస్సుని దైవత్వానికి ప్రతీకగా భావిస్తారు. దేవతలకి ఇక్కడే చేస్తారు, ఇక్కడికి వచ్చిపోతారని చెప్తుంటారు. దానికి పూర్తి భిన్నంగా ఏంటంటే, రాక్షస్థాలు ఉంది కదా, రాక్షస్థాల్లో ఏంటంటే ఉప్పు నీటితో ఉంటాయట. ఉప్పు నీటితో ఎలాంటి జీవి కూడా దాంట్లో బతకదట, ఎప్పుడు అలజడిగా ఉంటుందట. అది చంద్రవంక ఆకారంలో ఉండేటువంటి ఈ సరస్సుకి అసుర శక్తికి గుర్తుగా ఉంది అని చెప్పేసి మన హిందువులు అయితే చెప్తుంటారు. ఒకే చోట పక్కపక్కనే ఉన్నప్పటికీ ఈ నీటికి కూడా ఇంత తేడా ఎలా ఉందని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఏ సైన్స్ కూడా తేల్చలేకపోయింది. మరి ఇన్ని రహస్యాలు ఉన్నటువంటి పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరు ఎందుకు ఎక్కలేదు? ప్రయత్నించిన వాళ్ళు దారి తప్పిపోయారని చెప్పేసి, లేకపోతే వాతావరణం ఉన్నట్టుండి మారిపోయిందని చెప్పేసి, ఏవో అదృశ్య శక్తులు అడ్డుకున్నాయని చెప్పి కొన్ని కథలు అయితే ప్రచారంలో ఉన్నాయి. కానీ నిజానికి ఏంటంటే, దీనికి కారణం దైవిక శక్తుల కన్నా కూడా ఎక్కువగా మనుషుల నమ్మకాలు, ప్రభుత్వ నిబంధనలు అని చెప్పేసి కొంతమంది అంటారు అన్నమాట. 4 మతాలకు చెందినటువంటి కోట్ల మంది ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చైనా ప్రభుత్వం అయితే 2001లో కైలాస పర్వతం ఎక్కడం మీద అధికారికంగా అయితే నిషేధం విధించింది. పర్యావరణాన్ని కాపాడటం కూడా ఈ నిషేధానికి ఒక ముఖ్య కారణం అని చెప్పేసి అంటుంటారు. ఇక నాసా ఎందుకు మౌనంగా ఉంది? మరి పిక్స్ తీసి ఇమేజెస్ తీసి ఎందుకు చెప్పట్లేదు? వాటి గురించి ఎందుకు బయట పెట్టట్లేదంటే, ఇవన్నీ చూశాక మనకి ఏమర్థమవుతుంటే, కైలాసం చుట్టూ చాలా రహస్యాలకు శాస్త్రీయమైనటువంటి వివరణలు ఉన్నాయి. పిరమిడ్ ఆకారం అనేది ప్రకృతిలో జరిగిన కోత వల్ల ఏర్పడినట్టు ఉండొచ్చు అంటారు. అయస్కాంత క్షేత్రాలకు అక్కడ ఖనిజాలే కారణం కావచ్చు అంటారు. మరి నాసా ఎందుకు మౌనంగా ఉంది? అందరికీ వచ్చేటువంటి డౌట్ ఇదే అనమాట. సమాధానం అయితే చాలా సింపుల్. నాసా అనేది ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్ మాత్రమే. దాని పని డేటాని సేకరించి విశ్లేషించడము, వాళ్ళ ఫోటోల్లో రాళ్ళు కానీ మంచు కానీ భౌగోళిక నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు అధికారికంగా శివుడిని కానీ లేకపోతే ఏలియస్ బేస్ని కానీ వాళ్ళు ఏమీ గుర్తించలేదు. అలాంటప్పుడు
దాని గురించి వాళ్ళు ఏం ప్రకటన చేస్తారు చెప్పండి? నీడల గురించి కానీ నమ్మకాల గురించి కానీ మాట్లాడడం అనేది వాళ్ళ పని అయితే కాదనమాట. దేవుడి గురించి వాళ్ళు మాట్లాడరు కదా నాసా, వాళ్ళు సైంటిఫిక్గా మాట్లాడతారు. నాసా ఇలా ఏ సంచలన ప్రకటన చేయకపోవడానికి కొందరు మౌనంగా భావిస్తారు. కానీ ఈ మౌనాన్నే అవకాశంగా తీసుకొని నాసా ఏదో నిజం దాస్తోంది అని చెప్పే కథలు అయితే పుట్టించారు. చివరిగా ఒక మాట ఏంటంటే, కైలాసం అసలైన రహస్యం అనేది దాని కొలతల్లోనూ ఆకారంలో లేదండి. కోట్ల మంది హిందువులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ విశ్వాసంలో మాత్రమే ఉంది. సైన్స్ అది ఎలా ఉంది అని చెప్తే, విశ్వాసం అనేది అది ఎందుకు అలా ఉంది అనే ప్రశ్నకు సమాధానం అయితే ఇస్తుంది. వేల ఏళ్ల సంవత్సరాలుగా ఆ పర్వతం అనేది ఎందుకు అంత పవిత్రంగా నిలిచింది అనేది అసలైనటువంటి రహస్యం. ఆ రహస్యానికి సమాధానం అనేది సైన్స్లో కాదు, మన నమ్మకంలోనే ఉంది. కైలాస పర్వతం యొక్క రహస్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? గత వీడియో కూడా చూసే ఉంటారు మీరు. ఇది సైన్స్కి అందనటువంటి మిస్టరీయా లేక కేవలం మన భక్తుల యొక్క విశ్వాసమా? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులు కూడా దీన్ని కంపల్సరిగా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అంతుచిక్కనటువంటి రహస్యాల విశ్లేషణ కానీ, పండగలు, మన సాంప్రదాయాల వీడియోల కోసం అని చెప్పేసి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.